మేషరాశి ఫలితాలు. ఈ రాశి వారు ఈ పరిష్కారం చేసుకోండి. ఈ రాశి వారికి కుజ చంద్ర గ్రహముల యొక్క కలయిక వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు. వ్యవహార విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైన ధన నష్టం అనేది కలగగలదు. అధికమైనటువంటి ఒత్తిడి వలన కొద్దిగా ఆవేశం కోపం కలిగి అందరి మీద అరుస్తూ ఉంటారు. నూతన వ్యాపారములు చేయుట వలన నష్టాలు ఎక్కువగా రాగలవు. పత్తి, వేరుశనగ, కందులు, ఎర్రని వస్తువులు పంట వ్యాపారులకు అధికమైన నష్టం కలుగుతుంది. చిన్న సమస్యకైనా భయపడిపోతూ ఉంటారు. అధికమైన భయం ఉండటం వలన ప్రతిదానికి కంగారు పడుతూ ఉంటారు. ఉద్యోగంలో అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు కలిగి గొడవలకు దారి తీయగలదు. కావున జాగ్రత్తగా ఉండాలి. బయట పరిస్థితుల వలన గ్రహచారంలో మనశ్శాంతి లేకుండా ఉంటారు. విద్యార్థులకు చదువుయందు అశ్రద్ధ కలిగి ఉంటారు. కొద్దిగా ఈ వారం మధ్యలో శరీర నీరసం కలిగి జ్వర బాధతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో వారికి కానీ అభివృద్ధి తక్కువగా ఉంటుంది. ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ మరియు స్టీలు, రాగి, వెండి వ్యాపారులకు గ్రహస్థితి బాగుగా లేనందున వ్యాపారం నష్టంలో ఉంటుంది. అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అనుకూలమైన గ్రహస్థితి బాగుగా లేనందున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని 3 రోజులు ఉదయం 6 నుండి 8 గంటల లోపల కుజగ్రహానికి మరియు ఈశ్వరునికి చెరుకు రసం మరియు బెల్లం పానకంతో అభిషేకం చేయించి కందులు, ఉప్పు, బెల్లం, పత్తి బ్రాహ్మణునికి దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు. మరియు మీ ఇంట్లో దేవుడి దగ్గర కుసుమ నూనెతో దీపారాధన చేసి దీపం ప్రమిదిలో ఒక రాగి బిళ్ళను వేసి దాని దగ్గర కొద్దిగా బెల్లం నైవేద్యం పెట్టండి. మరియు తాంత్రిక పరిష్కారములో ఈరోజు భోజనములో కరివేపాకు మరియు పుదీనా పచ్చడి, ఉలవచారుతో భోజనం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.